శాంతి. ఓం శాంతి. 7, 11, 20 मुरली। मीठे बच्चे, सबको यह खुशखबरी सुनाओ कि అప్డేటీ డినైస్టీ స్థాపన హో రహీ హై. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు అందరికీ ఈ శుభవార్తను వినిపించండి. ఇప్పుడు దైవీ రాజ్య స్థాపన అనేది జరుగుతున్నది. ఎప్పుడైతే ప్రపంచమంతా నిర్వికారిగా అవుతుందో అప్పుడు మొత్తం వినాశనం కూడా అవుతుంది. ప్రశ్న, రావణ కా శ్రాప్ కబ్ మిల్తా హై? శ్రాపిత్ హోనే కి నిశాని క్యా హోగి? రావణుడి శాపం ఎప్పుడు తగులుతుంది? శాపితులుగా అయిపోయారంటే గుర్తేంటి అని బాబా అంటున్నారు. ఆన్సర్, మీరు ఎప్పుడైతే దేహాభిమానంలోకి వస్తారో అప్పుడు రావణాసురుడి శాపం తగులుతుంది. అంటే ద్వాపరయుగం ఎప్పుడైతే వస్తుందో దేహాభిమానంలోకి వస్తారో అప్పుడు రావణాసురుడి శాపం అనేది తగులుతుంది. శాపితమైన ఆత్మలు నిరుపేదలుగా అయిపోతారు, వికారీ మనుషులుగా అయిపోతారు, క్రిందికి దిగజారిపోతూ ఉంటారు. ఇప్పుడు బాబా నుండి వారసత్వం తీసుకోవాలంటే ఆత్మాభిమానిగా అవ్వాలి, తమ దృష్టి వృత్తిని పావనంగా చేసుకోవాలి. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को 84 जन्मों की कहानी सुनाते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు 84 జన్మల కథని వినిపిస్తున్నారు. ఎతో సమస్తే హో సభీతో 84 జన్మ నహీ లేతే హోంగే. అందరూ 84 జన్మలైతే తీసుకోరు కదా. ఫస్ట్ మీరే సత్యుగం ఆది నుండి పూజ్యమైన దేవీ దేవతలుగా ఉండేవారు. భారతదేశంలో ఫస్ట్ పూజ్యమైన దేవీ దేవత ధర్మమే రాజ్యం ఉండేది, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. తప్పకుండా రాజధాని మొత్తం ఉంటుంది కదా, రాజ్య పరివారము, మిత్ర సంబంధికులు, ప్రజలు అందరూ కూడా ఉంటారు కాబట్టి దాన్ని రాజ్యము అని అంటారు. ఇది కూడా ఒక కథలాగా బాబా చెప్తున్నారు. 5000 సంవత్సరాల పూర్వము వీరి రాజ్యం ఉండేది. ఇదంతా కూడా బాబా గుర్తు చేయిస్తున్నారు. భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క రాజ్యస్థాపన జరుగుతుంది. ఇది బేహద్ బాబా అర్థం చేయిస్తారు. వారే నాలెడ్జ్ఫుల్ ఉన్నారు. మొత్తం నాలెడ్జ్ అనేటువంటిది దేని గురించి మనుషులకి తెలియదు. वह सबके अंदर कर्म विकर्म को जानने वाले हैं, परंतु अभी बाप समझाते हर एक आत्मा को अपना अपना पार्ट मिला हुआ है. మనుషులు అనుకుంటారు భగవంతుడికి అన్నీ తెలుసు, నాలెడ్జ్ ఉన్నది భగవంతుడికి. అంటే అన్నీ తెలుసు అంటే అందరి మనసులో ఉన్నవి తెలుసు కాబోలు అని అనుకుంటారు. కానీ అది కాదు. అందరి మనసులో ఉన్నది తెలుసుకునే అవసరం ఏముంది? ఎవరి పాత్ర వారు వేస్తారు, ఎవరి ఆత్మలో వాళ్ళ పాత్ర ఉంటుంది. మళ్ళీ మనసులో తెలుసుకునే అవసరం ఏముంది అసలు భగవంతుడికి? అందరి ఆత్మలు పరంధామంలో ఉంటారు అని చెప్పి. అయితే ఎలా వస్తారు, ఎలా పాత్ర వహిస్తారు? రెడీ బైఠే హై కి జాకర్ కర్మక్షేత్ర పర్ ఆప్కా పాడ్ బజాయ్. ఆత్మలన్నీ రెడీగా ఉంటాయి కర్మక్షేత్రంలో పాత్ర వహించడానికి. ఇది కూడా మీకు తెలుసు కదా, మేము ఆత్మలమే అన్నీ చేస్తున్నాము, ఆత్మే అన్నీ చేస్తుంది, ఆత్మనే చెప్తుంది. ఏదైనా ఇది పుల్లగా ఉంది అని చెప్పింది అనుకోండి, ఎవరు చెప్తున్నారు? ఆత్మే కదా చెప్తుంది. ఇది తీయగా ఉంది, ఉప్పగా ఉంది, ఇవి కూడా ఎవరు చెప్తున్నారు? ఆత్మే చెప్తుంది. యహ వికారీ పాపాత్మయ హై. మేము వికారులము, పాపాత్మలము అనేది ఎవరు? ఆత్మనే అంటుంది కదా. అశ్రీ స్వభావం కలిగిన వాళ్ళము. ఆత్మ కర్మక్షేత్రంలోకి వచ్చి శరీరాన్ని ధరించింది, ఆత్మ పాత్ర వహిస్తుంది. ఈ విషయం ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. నేను ఆత్మను అన్నీ చేస్తున్నాను. ఇప్పుడు బాబాని కలుసుకున్నాను. 5000 సంవత్సరాల తర్వాత వచ్చి బాబా కలుసుకున్నారు. ఇదంతా అర్థం చేసుకుంటున్నారు. పూజ్యులుగా ఉన్నవారు పూజారులుగా అయిపోయారు, పావనంగా ఉన్నవారు పతితంగా అయిపోయారు. ఎప్పుడైతే పూజ్యులుగా ఉంటారో అప్పుడు పతితమైన వారు ఒక్కరు కూడా ఉండరు. పూజారిగా అయిపోయినప్పుడే పావనమైన వారు ఒక్కరు కూడా ఉండరు. సత్యుగంలో పావనమైనటువంటి పూజ్యులు ఉంటారు. ద్వాపరయుగంలో రావణరాజ్యం మొదలైనప్పటి నుండి పతితమైన పూజారులే ఉంటారు. చూడండి, ఎవరైనా కానీ ద్వాపరయుగం తర్వాత జన్మ తీసుకున్నవారు ఎవరైనా కానీ పూజారులు మరియు పతితమైన మనుషులనే చెప్పబడతారు. ఒకవేళ శంకరాచార్య అన్నారనుకోండి, ఆయన పూజ్యుడా పూజారినా? ఆయన కూడా పూజారినే కదా, శివుడి పూజ చేశారు కదా. కాబట్టి శంకరాచార్యుడైనా పూజారినే కదా, వికారాల ద్వారా జన్మే కదా ఆయనది కూడా జరిగింది.
ఆయనదేం నిర్వికారి జన్మ కాదు కదా. కాబట్టి ఎవరైనా కానీ బద్ధమైన వారే పూజారులనే చెప్పబడతారు. मेरे को पूछते हैं ना, शिव का चित्र कोई के पास हीरे का, कोई के पास सोने का, कोई के पास चांदी का होता है. శివుని యొక్క చిత్రం ఉందనుకోండి, కొందరి దగ్గర వజ్రాల యొక్క చిత్రం కూడా ఉంటుంది, కొందరి దగ్గర బంగారంది ఉంటుంది, కొందరి దగ్గర వెండిది ఉంటుంది. మరి పూజ చేస్తూ ఉంటారు. आजकल पुजारी को पूज्य तो कह नहीं सकते, सारी दुनिया में समय पूज्य एक भी नहीं हो सकता. ఈ రోజుల్లో పూజారులుగా ఎవరైతే ఉన్నారో వారిని పూజ్యులు అని అనడానికి వీల్లేదు. అందరూ పూజారులుగానే ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సృష్టిలో పూజ్యులు లేరు అని బాబా అంటారు. పూజ్యులు అని ఎవరిని అంటారంటే పవిత్రమైన ఆత్మల్ని మాత్రమే అంటారు. మరి ఆత్మ అపవిత్రంగా అయిపోయింది కదా, అంటే పూజారిగానే అయిపోయింది కదా అని బాబా అంటారు. ఇప్పుడు సో బాబా ఏం చేస్తున్నారు, పూజ్యంగా పవిత్రనీయంగా తయారు చేస్తున్నారు. जैसे कुमारी जब पवित्र है तो पूजने लायक है, तो अपवित्र बनती तो फिर सबके आगे सिर झुकाना पड़ता है. ఈ లౌకిక ప్రపంచంలో కూడా కుమారీలుగా ఉన్నప్పుడు వారికి పూజ చేస్తారు, కుమారి కన్యా పూజ అని. మళ్ళీ వాళ్ళే వికారీలుగా పతితులుగా అయినప్పుడు వాళ్ళే పూజారులుగా అయిపోతూ ఉంటారు. పూజా సామాగ్రి కూడా ఎంత ఉన్నది చూడండి. कहाँ भी प्रदर्शनी म्यूजियम आदि खोलते तो ऊपर में शिव त्रिमूर्ति शिव जरूर चाहिए. బాబా అంటారు, ఎక్కడైనా ప్రదర్శని మ్యూజియం ఇలాంటివి తెరిచారనుకోండి, త్రిమూర్తి శివుని యొక్క చిత్రం తప్పక కావాలి కదా. नीचे में यह लक्ष्मी नारायण एम ऑब्जेक्ट है, हम यह पूज्य देवी देवता धर्म की स्थापना कर रहे हैं. ఇంకా క్రిందకి దిగారనుకోండి, లక్ష్మీనారాయణుడు, ఇది మీ లక్ష్యం అనేది ఉన్నది, పూజ్యమైన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతున్నది అని. అక్కడ ఇంకా వేరే ఏ ధర్మము ఉండదు. ఇలా మీరు అర్థం చేయించాలి. ప్రదర్శనలో ఉపన్యాసం చెప్పడం కుదరదు, అర్థం చేయించడం కోసం వేరుగా ఏర్పాటు చేస్తూ ఉండాలి. ముఖ్యమైనటువంటి విషయం భారతవాసులకి ఈ యొక్క మంచి విషయాన్ని వినిపించాలి. మేము రాజ్య స్థాపన అనేటువంటిది, మళ్ళీ ఇలాంటి దైవీ రాజ్య స్థాపన పరమాత్ముడు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి దైవీ రాజ్యమే లేదు, ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతుంది. ఈ ప్రపంచం అంతా వినాశనం అవుతుంది. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేటువంటిది, అనేక ధర్మాలు లేవు. ఇప్పుడు అనేక ధర్మాలు కలిసి ఒక్కటిగా అయిపోవడం అనేది జరగదు. మళ్ళీ ఒక ధర్మ స్థాపన జరగాల్సిందే తప్ప ఈ ధర్మాలన్నీ కలిసి ఒక్కటవ్వడం మాత్రం జరగదు. వహ ఆతే హై ఏక్ దోకే పిచ్చాడి. ఇప్పుడున్న మతాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి తప్ప అన్నీ కలిసిపోవడాలంటూ ఏమీ ఉండవు. పెహలా ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం. ఫస్ట్ దేవతా ధర్మం అనేది, దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోతుంది. ఈ విషయాలు అంటే నేను ఒక దేవతా ధర్మానికి చెందిన ఆత్మని అని ఎవరు చెప్పుకోరు. దీన్నే వికారీ ప్రపంచం అని అంటారు. మీరు చెప్పచ్చు, అందరికీ యొక్క మంచి విషయం మేము మీకు చెప్తున్నాము, ఇది శుభమైనటువంటి వార్త మీకు చెప్తున్నాము. శివబాబా మళ్ళీ ఇలాంటి నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మేము ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం, బ్రహ్మకుమార్ కుమారీలం ఉన్నాము. మొట్టమొదట ఆత్మలందరూ చూస్తే పరంధామంలో భాయి ఉన్నారు కదా. ఆ తర్వాత రచన అనేది ఈ సృష్టి పైన జరిగినప్పుడు ఎప్పుడైతే పరమాత్ముడు వస్తారో తప్పకుండా బ్రహ్మ ద్వారానే రచన చేస్తారు. అందుకనే సోదర సోదరీలు అని చెప్పబడతారు. తో హమ్ బాబా ఆప్కే బచ్చే హే, పిల్లలు అంటారు, బాబా మేము మీ పిల్లలము అంటారు. అంటే సోదర సోదరీలు అయ్యారు కదా. అందరు బీకేలు పరస్పరం సోదర సోదరులు. ఎప్పుడు చెడు దృష్టి అనేది ఉండకూడదు. ఇదే అంతిమ జన్మ. ఈ ఒక్క జన్మ పవిత్రంగా తయారవ్వండి, అప్పుడే పవిత్రమైన విశ్వానికి మీరు అధికారిగా తయారవుతారు. గతి సద్గతి దాత ఒక్క బాబా ఉన్నారు. పాత ప్రపంచం మారి తప్పక కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. అది భగవంతుడే చేస్తారు. కొత్త ప్రపంచం ఎలా క్రియేట్ చేస్తారు మీకే తెలుసు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం అభి పురానీ దునియా భీ హై, యహ కోయి ఖలాస్ నహీ హుయి హై. ఇది పాత ప్రపంచంగా ఉంది, ఇదేమీ సమాప్తం అయ్యేటువంటి అంటే ఈ పాత ప్రపంచ यह कोई खलास नहीं हुई चित्रों में भी ब्रह्म द्वारा स्थापना इनका यह बहुत जन्म का अंत जन्म है. మరి ఇప్పుడు బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఇక్కడే జరుగుతుందంటే ఈ పాత ప్రపంచం పోయి కొత్తది వస్తుంది కదా. అనేక జన్మల అంతిమ జన్మకి ఈ బ్రహ్మ చేరుకున్నారు. బ్రహ్మకి జోడి ఎవరు ఉండరు. బ్రహ్మకి తో ఏక్ అడాప్షన్ హై. బ్రహ్మనే
దత్తత తీసుకోబడిన వారు. శివబాబా వచ్చి బ్రహ్మబాబాని తన వారిగా చేసుకున్నారు. అలాగే బ్రహ్మబాబా ద్వారా దత్తత తీసుకుంటారు. అంతే తప్ప బ్రహ్మబాబాకి జోడి అంటూ ఎవరూ ఉండరు. సంజానికి బడి యుక్తి చాహి, అర్థం చేయించే ఉపాయం కావాలి. శివబాబా ఎలా బ్రహ్మలో ప్రవేశిస్తారు, ఎలా తనవారీగా చేసుకుంటారు. శరీర్ మే ప్రవేశ్ కరే తబ్ తో కహే హే ఆత్మ తుమ్ హమారే బచ్చే హో. పరమాత్ముడు స్వయంగా వచ్చి ఈ శరీరంలో ప్రవేశించితేనే కదా హే ఆత్మ నువ్వు నా సంతానానివి అని ఎలా చెప్తారు? మరి శరీరంలో ప్రవేశిస్తేనే చెప్తారు కదా. ఆత్మతో హై హీ ఫిర్ బ్రహ్మ ద్వారా సృష్టి రచి జాయేగి. ఆత్మలు ఉన్నదే పరమాత్ముని సంతానం. మళ్ళీ ఇప్పుడు బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి రచింపబడుతున్నదంటే బ్రహ్మ కుమార్ కుమారీల ద్వారానే. అంటే పరస్పరం బ్రహ్మ యొక్క పుత్రుడు, బ్రహ్మ యొక్క పుత్రిక అనగా సోదర సోదరీలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే మరి బాబా పిల్లలుగా ఉన్నారు, మేము ఒక్క తండ్రి పిల్లలుగా అయ్యాం, సోదర సోదరీలము. చెడు దృష్టి అనేదే సమాప్తం అయిపోవాలి. గృహస్థంలో ఉన్నా కానీ సోదర సోదరీలే, ఒకే తండ్రి పిల్లలే. ఈ విషయం మర్చిపోకూడదు. శివ బాబా మమ్మల్ని పావనంగా చేస్తున్నారు, మాకు వారసత్వాన్ని ఇస్తున్నారు. రావణుడేమో శాపాన్ని ఇచ్చాడు, దేహాభిమానంలో పడేయడం వల్ల శాపం. మళ్ళీ ఆత్మాభిమానిగా అయితే వారసత్వం శివ బాబా ఇస్తారు. అందుకనే రావణుడి శాపం దొరికింది కదా, అంటే ద్వాపరయుగం నుండి దేహాభిమానంలో రావడం వల్ల శాపం దొరికింది అని. శాపం దొరకడం వల్ల క్రిందికి దిగిపోతూ వచ్చారనమాట. అక్కడ కూడా ఏమని చెప్తారు, కథల్లో చెప్తారు కదా, దేవతలు శాపం పెడితే దేవతలుకి అప్పుడు ఆ దేవతలు వచ్చి మనుషులుగా పుట్టారు అని అంటారనమాట. బాబా అదే ఉదాహరణ చెప్తున్నారు. రావణాసురుడు మీరు దేహాభిమానంలో రావడం వల్ల రావణాసురుడు మీకు శాపం పెట్టాడు, దాంతో మీరు క్రిందికి దిగజారిపోయారు అంటున్నారు. ఇప్పుడు అభి భారత్ శాపిత్ హే, ఇప్పుడు భారతదేశం శాపగ్రస్తంగా ఉంది. ఇంత శాపం తగిలితే నిరుపేదలు అయిపోతారు, వికారీగా అయిపోయారు, సామాన్యులుగా అయిపోయారు అని అంటారు కదా. మరి ఇప్పుడు భారతదేశము నిర్వికారి భారతదేశం కాస్త వికారీగా అయిపోయింది. అలాగే సంపన్నంగా ఉన్నది కాస్త బికారీగా అయిపోయింది. కోయికతో శాప అయినా ఎవరో ఒకరు శాపం పెట్టడం వల్లే కదా ఇలా అయింది. రావణుడు శాపం లేక మాయ యొక్క శాపం. అందుకే ప్రతి సంవత్సరం రావణాసురుడిని తగలబెడుతూ ఉంటారు. తప్పకుండా శత్రువే కదా. ధర్మంలోనే ఎప్పుడైనా శక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు దేవతా ధర్మం వారిగా మీరు అవుతున్నారు. కొత్త ధర్మస్థాపన చేయడం కోసం బాబా నిమిత్తంగా చేశారు. ఎంత శక్తి ఉంటుంది మీ ధర్మంలో. తో హమ్ బాబా సే తాకత్ లేతే హే, సారే విశ్వ పర్ విజయ్ పాతే హే. బాబా నుండి శక్తి తీసుకుంటారు, మొత్తం విశ్వం పైన విజయం పొందుతారు. జ్ఞాపకం యొక్క యాత్రతోనే శక్తి లభిస్తుంది, వికర్మలు వినాశనం అవుతాయి. యహ భీ ఏక్ భీతి లిఖ దేని చాహియే తో హమ్ ఖుష్ఖబరీ సునాతే హే, అభి ఇస్ ధర్మ కి స్థాపన హో రహీ హై. ఇది కూడా మరి రాయాలి, రిటర్న్లో రాసి ఉండాలి. ఇలాంటి శుభమైన వార్త మీకు వినిపిస్తున్నాము. కొత్త ధర్మము అనగా ఈ దేవతా ధర్మం మళ్ళీ పునః స్థాపన అవుతున్నది అని చెప్పి దాన్నే హెవెన్ అంటారు, స్వర్గం అని అంటారు అని. ऐसे बड़े बड़े అక్షరం మే లిఖనా చాహియే, పెద్ద పెద్ద అక్షరాల్లో రాయండి. ఇది బాబా సలహా ఇస్తున్నారు. సబ్సే ముఖ్య హై యహ, अब आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతున్నది. ప్రజాపిత బ్రహ్మ పురుషునే ఉన్నారు కదా, ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలందరూ శ్రీమతం మీద నడుస్తూ ఈ కార్యం పూర్తి చేస్తున్నారు. బ్రహ్మకి మత నహి శ్రీమత హై, బ్రహ్మ యొక్క మతం కాదు శ్రీమతం ఇది. అంటే శివబాబా ఇచ్చేది ఇది. పరంపిత పరమాత్మ ఒక్కరే శ్రీమతాన్ని ఇస్తారు, శివుడు ఒక్కరే అని. ఆయనే అందరికీ తండ్రి. ఒక ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు, అనేక ధర్మాల వినాశనం చేయిస్తున్నారు. రాజయోగ సీఖ్ యహ బంతే హై, రాజయోగాన్ని నేర్చుకొని ఈ విధంగా తయారవుతున్నారు. हमने बेहद का संन्यास किया क्योंकि जानते हैं ये पुरानी दुनिया भस्म हो जानी है. మీరు బేహద్ సన్యాసం చేశారు కదా, ఇప్పుడు ఈ పాత ప్రపంచము భస్మం అయిపోతుంది. ఏ విధంగా హద్దు యొక్క जैसे हद का बाप नया घर बनाते हैं फिर पुराने में మమత్వ మిడ్ జాతా है. హద్దు యొక్క తండ్రి కొత్త ఇల్లు కట్టారనుకోండి, ఆయన ఇంకా పాత ఇల్లు మీద మమత్వం తొలగిపోతూ ఉంటుంది కదా.
బాబా అంటారు, ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమైపోతుంది, మీకోసం కొత్త ప్రపంచం అనేది నేను స్థాపన చేస్తున్నాను. మీరు చదువుకునేదే కొత్త ప్రపంచం కోసం. అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మం యొక్క స్థాపన సంగమంలోనే జరుగుతుంది. లడాయి లగేగి, న్యాచురల్ కెలామిటీస్ బి ఆయింగి, యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. సత్యుగంలో వీరి రాజ్యం ఒకప్పుడు ఉండేటువంటిది, ఇంకా వేరే ఏ ధర్మం లేదు. బాకీ సబ్ కహా థే, యహ నాలెడ్జ్ బుద్ధి మే రఖనీ హై. మిగిలిన వారందరూ ఎక్కడున్నారు? పైన పరంధామంలో ఉంటారు కదా. ఈ విషయాలన్నీ బుద్ధిలో నాలెడ్జ్ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి. దూసరా కామ్ నహీ కర్తే హై, కిత్నే ఖ్యాల్ రఖతే హై. ఇదంతా గుర్తుంచుకుంటే వేరే పనులు ఎలా చేసుకుంటాము అనే విషయం లేదు, ఎందుకంటే ఎన్నో గుర్తుంటాయి కదా మీకు అని బాబా అంటున్నారు. మరి ఈ విషయాలు మాత్రం ఎందుకు గుర్తుండొద్దు? ఈ విషయాలు గుర్తున్నా మీరు పనులు చేసుకోవచ్చు పిల్లలు అని బాబా అంటున్నారు. చిట్టియా లిఖనా, పढ़ना, మకాన్ కా ఖ్యాల్ కర్నా, తో భీ బాబాకు యాద్ కర్తా रहता हूँ. మరి బ్రహ్మ బాబా కూడా రోజంతా మరి ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటారు. పిల్లలకు లెటర్స్ రాస్తూ ఉంటారు, పిల్లల లెటర్స్ చదువుతూ ఉంటారు. అలాగే ఇంటి యొక్క ఆలోచన ఉంటుంది, బాబాని జ్ఞాపకం కూడా చేస్తారు. మరి అన్ని బాధ్యతలు శివ బాబా బ్రహ్మ బాబా పైన పెట్టారు కదా. బాబాకు యాద్ నా కరే తో వికర్మ వినాశ్ కేసే హోంగే. ఇన్ని బాధ్యతలు ఉన్నాయి అని శివబాబాని జ్ఞాపకం చేయడం మానేస్తారా ఏంటి? శివబాబాని జ్ఞాపకం చేయడం మానేరు, ఎందుకంటే వికర్మలు ఎలా పోతాయి శివబాబాని జ్ఞాపకం చేయకపోతే. ఇప్పుడు మీకు జ్ఞానం అనేది లభించింది, అర్ధకల్పం కోసం మీరు పూజనీయంగా తయారవుతున్నారు. అర్ధకల్పం పూజారిగా తమో ప్రధానంగా అయిపోయారు కదా, మళ్ళీ సతో ప్రధానంగా మీరు తయారవుతున్నారు. ఆత్మ పరంపిత పరమాత్మతో యోగం జోడించడంతో పారస్గా తయారవుతున్నది. జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఐరన్ ఏజ్ నుండి గోల్డెన్ ఏజ్లోకి వెళ్ళిపోతారు. పతిత్ పావన్ ఏకో హీ కహా జాతా హై. పతిత పావనుడు అని ఒక్క బాబాని అంటారు. ఇంకా ముందుకు వెళ్ళారనుకోండి, ఎంతో అన్ని వైపులా కూడా వ్యాపిస్తుంది. అన్ని ధర్మాల వాళ్ళ కోసము, అన్ని మతాల వాళ్ళ కోసము ఈ జ్ఞానం అనేది ఉన్నది. మీరు చెప్తారు మరి పెద్ద పావనుడు ఒక్క పరమాత్ముడే ఉన్నారు అని. ఒక పరమాత్ముని జ్ఞాపకం చేస్తే అప్పుడు పావనంగా అవుతారు. ఇది ఏ మతం వారికైనా చెప్పచ్చు కదా. మిగిలిన లెక్క ఖాతాలన్నీ సమాప్తం ఎవరైనా చేసుకోవాల్సిందే అంటున్నారు. కహాబీ మూస్తే హోతో పూछ सकते हैं. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే బాబా అడగండి అని అంటారు కదా. సత్యుగమే హోతే హీ థోడే హే. సత్యుగంలో చాలా కొద్ది మంది ఉంటారు. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి కదా, తప్పకుండా లెక్క ఖాతాలని సమాప్తం చేసుకొని మళ్ళీ ఈ విధంగా తయారవుతారు. అంటే ఎలా అయితే దేవతలుగా ఉన్నారో మళ్ళీ అలా తయారవుతారు. డీటెయిల్ మే క్యోं जाए, जानते हर एक अपना अपना पार्ट आकर बजाएंगे. ఎక్కువ డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి పాత్ర వాళ్ళు వహిస్తూ ఉంటారు. ఇప్పుడు అందరు వాపస్ వెళ్ళాలి, ఎందుకంటే సత్యుగంలో సబ్ సత్యుగ మే थे नहीं बाप आते हैं एक धर्म की स्थापना. అందరు వాపస్ వెళ్ళాలి. సత్యుగంలో ఇంతమంది ఉండడానికి కుదరదు కదా, ఉండరు అని. అనేక ధర్మాల వినాశనం అనేది, ఏకధర్మ స్థాపన అనేది చేయడానికి బాబా ఇప్పుడు వచ్చారు. కొత్త ప్రపంచమే స్థాపన అవుతున్నది. సత్యుగం తప్పక వస్తుంది, చక్రం తిరుగుతుంది. టూ మచ్ ఖయాల్ మే నా జాయే, మూల్ బాత్ హమ్ సతో ప్రధాన్ బనేంగే తో ఉంచ్ పద పాయింగే. కొంతమంది జ్ఞానాన్ని కూడా అవసరం లేని వ్యర్థం వైపు ఆలోచిస్తూ ఉంటారు. బాబా అంటారు, అలా అవసరం లేని విషయాలు, వ్యర్థమైన విషయాలు ఆలోచించకండి. ముందు మీ ఆత్మ సతోప్రధానంగా ఎలా అవ్వాలి అని ఆలోచించండి. ఉన్నతమైన పదవి ఎలా పొందాలి అని ఆలోచించండి. టూ మచ్గా వేస్ట్గా ఆలోచించొద్దు అంటారు. కుమారీలైతే తప్పకుండా ఈ సేవలో నిమగ్నం అవ్వాలి. కుమారీలంటే ఇదివరకు రోజుల్లో ఏమనేవాళ్ళు, కుమారీలు సంపాదన చేసుకొస్తే తల్లిదండ్రి తినకూడదు అనేటువంటి వారు. అందుకనే తప్పకుండా సంపాదన మార్గం వైపు వెళ్ళొద్దు కుమారీలు, ఈ యొక్క సేవా మార్గంలోకి రావాలి అని బాబా అంటారు. ఈ రోజుల్లో అయితే మరి అలా కూడా కాకుండా మరి కుమారీలు సంపాదించింది కూడా తల్లిదండ్రి తింటూ ఉన్నారు. తో కుమారియోं को भी कमाना पड़ता है, तुम समझते हो अब पवित्र बन पवित्र दुनिया का मालिक बनना है. బాబా అయితే ఇదే చెప్తారు, ఎప్పుడు సంపాదనలోకి వెళ్ళకండి పిల్లలు, మీరు పవిత్రంగా అయ్యి పవిత్రమైన ప్రపంచానికి అధికారిగా అందరినీ కూడా తయారు చేయండి. హమ్ రాజయోగి హే, బాప్సే వర్షా జరూర్ లేనా హే. ఇప్పుడు మేము రాజయోగిగా అయ్యాము, తప్పక బాబా నుండి వారసత్వం తీసుకుంటాము అని గుర్తుంచుకోండి.
పాండవ సైన్యముని తయారయ్యారు కదా, అప్ని సర్వీస్ కర్తే హుయే భీ యహ ఖయాల్ రఖనా హై. తమ సేవ చేసుకోవాలంటే తమ ఉన్నతి కూడా చేసుకోవాలి, అలాగే అందరికీ దారి చూపించాలనే ఆలోచన కూడా రావాలి. ఎంత చేస్తే అంత ఉన్నతమైన పదవి. ఎంత దారి చూపిస్తారో, ఎంత సేవ చేస్తారో బాబాని అడగొచ్చు కదా, బాబా ఇంత చేసాం మేము, మాకు ఎలాంటి పదవి లభిస్తుంది, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు శరీరం వదిలినట్లయితే మాకేం పదవి లభిస్తుంది అంటే బాబా వెంటనే చెప్పగలుగుతూ ఉంటారు. సేవ అనేటువంటిది చేయలేదనుకోండి, ఒక్కొక్కసారి సడన్గా మరణిస్తూ ఉంటారు, ఏమీ సేవ చేయరు వాళ్ళు వెళ్ళి మామూలు ఇంట్లో పుడతారు అని బాబా అంటున్నారు. ఫిర్ ఆకర్ జ్ఞానం లేవే సోతో ముష్కిల్ హై. మళ్ళీ వాళ్ళు కొంచెం పెద్ద అయ్యి జ్ఞానం తీసుకొని మళ్ళీ పురుషార్థం చేసి జమ చేసుకోవడం అంటే కష్టం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి పిల్లలుగా పుట్టారు, 2-3 ఏళ్ళు కన్నా ఎక్కువ ప్రపంచం లేదనుకోండి, అప్పుడు అంతా ఇంకేం చదువుకోగలుగుతూ ఉంటారు. బాబా బతా దేంగే తుమ్ కోయి క్షత్రియ కుల్ మే జాకర్ జన్మ లేంగే. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఇక్కడ శరీరం వదులుతారు, పెద్దగా ఏం సేవ చేయరు, ఏమీ ఉండదు, జమా ఖాతా లేదు, వెళ్తారు ఇంకో చోట ఎక్కడైనా పుడతారు, ఈ లోపల వినాశనం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం పదవి పొందుతారు అని అడిగితే బాబా అంటారు, క్షత్రియ కులంలో అంటే త్రేతాయుగంలో కూడా చివరిలో జన్మ తీసుకుంటారు అని అంటారనమాట. ఏమి చేయనప్పుడు మరి ఏమి భాగ్యం కూడా లభించదు కదా. పిछाड़ी में करके डबल लाज मिलेगा, स्वर्ग का फुल सुख पा नहीं सकेंगे, जो फुल सर्विस करेंगे पढ़ेंगे वही फुल सुख पाएंगे. మరి కొందరైతే లాస్ట్లో రాజ్యం పొందే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటారు. స్వర్గం యొక్క ఫుల్ సుఖాన్ని అందరూ పొందలేరు. ఎవరైతే ఫుల్ సర్వీస్ చేస్తారో, ఫుల్గా చదువుకుంటారో వాళ్ళే సుఖాన్ని కూడా ఫుల్గా పొందుతారు అంటున్నారు. నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా ఉంటుంది. ఇదే చింతన ఉంచుకోవాలి. ఇప్పుడు కనుక మేము అవ్వకపోతే ఇక ఏ కల్పంలోనూ అవ్వడానికి అవకాశం లేదు. హర్ ఏక్ అప్నే కో జాన్ సక్తే హై. బాబా అంటున్నారు, దీంట్లో దాచేదేముంది, మీ గురించి మీకు తెలియదా ఏంటి, మీరు అయ్యారా అవుతారా అవరా అనేది తెలుస్తుంది కదా, నాకు ఎన్ని మార్కులు వస్తాయి మీకు తెలియదా అని బాబా అంటున్నారు. అన్నీ తెలుస్తూ ఉంటాయి. తో కహా జాతా హై భావ్. అయినా కానీ కొందరు అన్నీ తెలిసినా కానీ ఏమీ చేయకుండా కూర్చుంటారు. అప్పుడు బాబా అంటారు, ఇక వాళ్ళ అదృష్టము అంతే అని చెప్పి లోపల చివరికి దుఃఖం కలుగుతుంది కదా, అరే మేము ఇలా చేసుకున్నామేంటి, ఏమీ పోగు చేసుకోలేదేంటి అని అనుకుంటూ ఉంటారు. మరి చూడండి, కొంతమంది కూర్చొని శరీరం వదిలేస్తూ ఉంటారు. అందుకే బాబా అంటారు, ఇస్లియే బాప్కి అయితే సుస్థి మత్ కరో. పిల్లలు ఎప్పుడైనా శరీరం వదిలేస్తారు కాబట్టి దాని గురించి కాదు, ముందు బద్దకించకుండా పురుషార్థం చేయండి, జమా చేసుకోండి. పురుషార్థ కర్ పతిసే పావన్ బంతే రహో. ఒకటి పురుషార్థం చేసి మీ ఆత్మను పత్తం నుండి పావనంగా చేసుకోవాలి. అలాగే రెండోది ఇతరులందరికీ దారి చూపించాలి. మిత్ర సంబంధికులు కావచ్చు, వాళ్ళ మీద కూడా జాలి చూపించాలి కదా. विकार बिगर गंद खाने बिगर रहने ही सकते हैं, फिर भी समझाते रहना चाहिए. కొందరు చూడండి, వాళ్ళు నియమాలు పాటించి పవిత్రంగా ఉండడమే అసాధ్యం అనిపిస్తుంది, చెడువన్నీ తింటూ ఉంటారు. వాళ్ళు జ్ఞానంలో రావడం కానీ నిలవడం కానీ చాలా కష్టము అనుకోవచ్చు. అయినా కానీ చెప్పడం మీ వంతు అని బాబా అంటున్నారు. చెప్పండి, ఏదో ఒక రోజుకు ఒకవేళ అర్థం చేసుకుంటారేమో, అర్థమైతే చేయిస్తూనే ఉండాలి అంటున్నారు. ఒకవేళ వినలేదు, నమ్మలేదు, వాళ్ళు దేవతా ధర్మానికి చెందినవారు కాదు అని. అందుకని కోషిష్ కర్ పియర్ గర్ ససుర్ గర్ కా కళ్యాణ్ కర్నా హై. ప్రయత్నం చేసి మరి ఇటు పుట్టి ఇంటి వైపు వారు, అత్తవారింటి వైపు వారు అందరి యొక్క కళ్యాణం చేయాలి అంటున్నారు. యహ తో హమ్సే బాత్ భీ నహీ కర్తే, ముఖ్ మోడ్ దియా హై. ఎప్పుడు కూడా వీళ్ళు మాతో మాట్లాడరు, ముఖం తిప్పేసుకున్నారు అని అనిపించుకోవద్దు అని బాబా అంటున్నారు. నహీ, సబ్సే జోడ్నా హై, హమ్ ఉన్కా భీ కళ్యాణ్ కరే. వాళ్ళ కళ్యాణం చేయాలంటే వాళ్ళతో జోడించబడి ఉండాలి కదా. అందుకనే వాళ్ళ మీద దయ చూపించాలి, దయాహృదయులుగా కావాలి. మీరు ఎలా సుఖం వైపు దారిలో నడుస్తున్నారో ఇతరులకు కూడా ఈ దారిని చూపించాలి. గుడ్డివారికి చేతికర్రగా కావాలి కదా. तो लाठी तो आँखों तो सबको है, फिर भी बुलाते हैं क्योंकि ज्ञान का तीसरा नेत्र नहीं है. బాబా అంటారు, కళ్ళైతే అందరికీ ఉన్నాయి, కానీ హే ప్రభు దారి చూపించండి, గుడ్డివారిగా ఉన్నాము అని ఎందుకు పిలుస్తున్నారు?
ఎందుకంటే జ్ఞానం అనే నేత్రం లేదు కాబట్టి ఎటు వెళ్ళాలో ఆత్మకు అర్థం కావట్లేదు. శాంతి సుఖం యొక్క దారే మర్చిపోయారు కాబట్టి పిలుస్తున్నారనమాట. ఇవన్నీ మీ బుద్ధికి ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇంతకుముందు ఇలా ఎందుకు పిలుస్తున్నాం, మాకు కళ్ళున్నాయి కదా, మాకు దారి చూపించమని ఎందుకు అడుగుతున్నాం భగవంతుడిని అని ఎప్పుడన్నా ఆలోచించారా? భక్తి మార్గంలో ఇలాంటి ఆలోచనలే రావు. అసలు ఇలా ఎందుకు పిలుస్తున్నాం, గుడ్డివాళ్ళుగా లేం కదా మేము అని ఆలోచించరు. అక్కడ చదివే మంత్రాలకు కూడా వాళ్ళకి అర్థం తెలియకపోయినా అవి చదివేస్తూ ఉంటారు, జపాలు చేసేస్తూ ఉంటారు. ఒక అర్థం అనేది వాళ్ళకి తెలియదు. చూడండి, రామ్ రామ్ అంటూ చేపలకి ఆహారం వేస్తారు, చీమలకి ఆహారం వేస్తూ ఉంటారు. బాబా అంటారు, ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు, ఇలా చేపలకు ఆహారం వేయడం, చీమలకు ఆహారం వేయడం ఇవన్నీ చేసే అవసరము మీకు లేదు అని బాబా. భక్తి మార్గంలో రకరకాల విషయాలు చెప్తారు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, అలా రామ్ రామ్ అంటూ చేపలకి చీమలకి పక్షులకి ఇలా వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పక్షులు ఇవన్నీ కూడా మీరు ఆహారం పెడితేనే జీవించి ఉంటాయా ఏంటి? ఎన్ని పక్షులు చనిపోతాయి, లక్షల కోట్ల సంఖ్యలో చనిపోతాయి. ఒక్క తుఫాన్ వచ్చిందంటే ఎన్ని చనిపోతాయో చూడండి అని బాబా అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా వస్తాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఫోర్స్ అందుకుంటూ ఉంటాయి. రిహార్సల్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వినాశనం అయ్యేదే ఉన్నది. లోపల మీకు మనసులో ఆలోచన ఉండాలి కదా, మేము ఇప్పుడు మరి స్వర్గంలోకి వెళ్తున్నాము, ఫస్ట్ క్లాస్ అయినటువంటి మెహల్స్ అక్కడ తయారవుతాయి మా కోసం, కల్పపూర్వం కూడా ఇట్లాగే తయారైనాయి అని చెప్పి. ఉస్ సమయ యహ బుద్ధి ఆ జాయేగి, ఉస్కా ఖ్యాల్ అబ్ క్యూ కరే. ఆ టైంకి మరి ఇవన్నీ ఎలా తయారవుతాయి, ఇల్లు ఎలా కడతారు అని దాని గురించి మీరు చింతపడాల్సిన అవసరం లేదు. టైం వచ్చినప్పుడు ఆ తెలివితేటలు స్వతహాగా వచ్చేస్తాయి, స్వతహాగా ఇల్లు కట్టేస్తారు, స్వర్గం కూడా తయారైపోతుంది, అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఎలా తయారవుతుంది అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అని బాబా అంటున్నారు. దాని బదులు ఏం ఆలోచించాలి, నేను బాబాని జ్ఞాపకం చేయాలి, వికర్మలు వినాశనం చేసుకోవాలి, జమా ఖాతా పెంచుకోవాలని ఆలోచించండి. జ్ఞాపకం యొక్క యాత్ర మర్చిపోవద్దు. మెహల్ ఎలా తయారవుతుందా, పుష్పక విమానం ఎలా తయారవుతుందా, ఇవన్నీ ఆలోచించే అవసరం మీకు లేదు. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే కల్పపూర్వం ఎలా తయారైందో అలాగే తయారవుతుంది అనుకోండి. కానీ ఇప్పుడు నేనేం చేయాలి, జ్ఞాపకం యొక్క యాత్ర చేయాలి, ఈ ప్రపంచంతో బుద్ధి యోగాన్ని తెంచుకొని బాబాతో జోడించాలి, చాలా సంతోషంలో ఉండాలి. మాకు బాబా టీచర్ సద్గురువు లభించారు, ఈ సంతోషంలో రోమాలు నిక్కబొడుచుకోవాలి. హమ్ ఆయే హీ హే అమరపురి కా మాలిక్ బన్నే. ఇక్కడికి ఎందుకు వచ్చారు బాబా దగ్గరికి, అమరపురికి యజమానిగా అవ్వడానికి. ఇదే సంతోషం స్థిరంగా ఉండాలి అంటున్నారు. అప్పుడే 21 జన్మలు ఇదే సంతోషం మీ తోడు వస్తుంది కదా. ఎంతో జ్ఞాపకం అనేది బాబా చేయిస్తున్నారు. అప్నీ బీ యాద్ పడేగి ఫిర్ ఆదత్ పడ్ జాయేగి. మరి ఎంతోమందికి మీరు బాబా జ్ఞాపకం చేయించారు, జ్ఞానం చెప్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. అలా జ్ఞాపకం మీది కూడా పెరుగుతుంది, అలవాటుగా అయిపోతుంది యోగం చేయడం అనేటువంటిది. ఈ అపవిత్ర ప్రపంచానికి నిప్పంటుకుంటుంది. మీరు బ్రాహ్మణులు, ఈ ఆలోచన ఉండాలి, మొత్తం ప్రపంచమే సమాప్తం అవుతుంది, సత్యుగంలో ఇవన్నీ ఉంటాయేంటి, ఇప్పుడు అంతిమ సమయము, అందుకనే జ్ఞాపకం యొక్క పురుషార్థం మేము చేస్తున్నాము. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, पतित से पावन बनने के पुरुषार्थ में सुस्ती नहीं करनी है. పతితంగా ఉన్నవారు పావనంగా అయ్యే పురుషార్థంలో బద్ధకం అనేది రాకూడదు. ఏ మిత్ర సంబంధికులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారో దైహికమైనటువంటి వారు, వారిపైన కూడా జాలి చూపించాలి, వాళ్ళని కూడా వదిలేసేది లేదు, వాళ్ళకు కూడా జ్ఞానం అనేది పరిచయం అనేది ఇవ్వాలి. సెకండ్ పాయింట్, ऐसी चलन नहीं रखनी जो कोई कहे इन्होंने मुँह मोड़ लिया है. ఎప్పుడు కూడా వీళ్ళు ముఖం తిప్పేసుకున్నారు మాతో, ఇంకా అసలు మాతో కనెక్షన్ తెంచేసుకున్నారు అని మీరు ఇతరులతో అనిపించుకోకూడదు అంటున్నారు. దయాహృదయులై వారి కళ్యాణం కూడా చేయండి.
सब ख्याल छोड़ एक बाप को याद में रहने हैं. వేరే వేరే ఆలోచనలన్నీ వచ్చి వదిలి ఒక్క బాబా యొక్క జ్ఞాపకంలోనే ఉండాలి. वरदान समाने की शक्ति द्वारा रंग को भी राइट बनाने वाले విశ్వ పరివర్తక్ భవ. ఇముడ్చుకునేటువంటి శక్తి ద్వారా రాంగును కూడా రైట్గా తయారు చేసేటువంటి విశ్వ పరివర్తకులుగా కండి అని. దూసరేకి గల్తీ కో దేక్కర్ స్వయం గల్తీ నహీ కరో. వేరే వాళ్ళు ఏదైనా ఒక పొరపాటు చేశారు, తప్పు చేశారు, వాళ్ళని చూసి మీరు కూడా చేయడం మొదలు పెట్టకూడదు అని బాబా అంటున్నారు. ఒకవేళ ఎవరైనా చేస్తే వాళ్ళు రాంగ్ ఉన్నా నేను రైట్గా ఉండాలి అని చెప్పి, అంతేగాని వాళ్ళ సాంగత్యంలోకి మీరెళ్ళి మీరు కూడా రాంగ్గా అయిపోతే వాళ్ళ ప్రభావం మీ మీద పడినట్లు కదా, ఇది నిర్లక్ష్యము అని అంటారు. ఎప్పుడు కూడా ఈ బాధ్యత వహించాలి, నేను రైట్ మార్గంలోనే ఉంటాను. వేరే వాళ్ళు రాంగ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి అంటున్నారు. అంటే వాళ్ళ పొరపాట్లు ఇవన్నీ కూడా ఇది చేశారు అని గుర్తుపెట్టుకునే బదులు వాళ్ళకి మార్చుకోవడానికి మీరు సహయోగం యొక్క నోట్ అనేది ఇవ్వండి అంటున్నారు. అంటే సహయోగంతో నిండుగా అవ్వండి. విశ్వ పరివర్తన కార్యం అప్పుడు సహజంగా జరుగుతుంది అంటున్నారు. స్లోగన్ నిరంతర యోగి బన్నా హై తో हद के मैं और मेरेपन को बेहद में పరివర్తన్ కరో. నిరంతర యోగిగా అవ్వాలి అంటే హద్దు యొక్క నేను నాది అనేది బేహద్దులోకి పరివర్తన చేయండి. హద్దు యొక్క నేను నాది అనేది బేహద్ నేను బేహద్ నాది అనే దానిలోకి పరివర్తన చేయండి అని. స్వమానము ఇముడ్చుకునే శక్తి ద్వారా రాంగును కూడా రైట్గా చేసే ఆత్మను. ఇముడ్చుకునేటువంటి శక్తి ద్వారా రాంగును కూడా అంటే పొరపాటును కూడా రైట్గా చేసేటువంటి అంటే సరిదిద్దేటువంటి ఆత్మను, రాంగును కూడా రైట్గా చేసేటువంటి ఆత్మను. ఇముడ్చుకునే శక్తి ద్వారా రాంగును కూడా రైట్గా చేసుకునే ఆత్మను. అంటే ఎవరైనా రాంగ్ ఉన్నా వాళ్ళని రైట్గా చేయాలి, కానీ వాళ్ళు రాంగ్ ఉన్నారని వాళ్ళని చూసి మనం రాంగ్ అవ్వకూడదు. వాళ్ళు తప్పుని ఇముడ్చుకోవాలి అన్నారు బాబా. ఏం చెప్పారు బాబా? బాబా గారు ఏది ఆలోచించకుండా ఒక బాబా జ్ఞాపకం చేయండి, వికర్మలు వినాశనం అవుతాయి. దేహ సంబంధాలు ప్రపంచాన్ని మర్చిపోయి ఒక్క తండ్రి స్థితి యాత్రలో ఉండాలి. ఈ బ్రహ్మ కుమారీలు తండ్రి కర్తవ్యం శ్రీమతం ఆధారంతో తండ్రి కర్తవ్యం చేసేటువంటి వారు అంటున్నారు. బాబా అంటున్నారు, బాబా వారసత్వాన్ని ఇస్తాకొచ్చారు. రావణుడే మనకు శాపాన్ని ఇచ్చాడు. అలాగే మరి సంపన్నంగా కూడా బాబా తయారు చేశారు. వికారులుగా అయిపోయారు మీరు, ఇప్పుడు బాబా వచ్చి నన్ను సంపన్నంగా తయారు చేస్తున్నారు. బాబాను జ్ఞాపకం చేయకపోతే వికర్మలు కూడా వినాశనం అవ్వవు. మరి ఏకధర్మ స్థాపన అనేది జరగాలి. అనేక ధర్మాలు వినాశనం అవ్వాలంటే ఏకధర్మ స్థాపన అవ్వాలి అంటున్నారు బాబా.